నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో గల మల్లన్నగుట్ట స్వామి దేవాలయంలో మంగళవారం జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ అంతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త కౌన్సిలర్ అంతిరెడ్డి మాట్లాడుతూ మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ జరుగుతుండే ఇంచుమించు దాదాపు మాకు తెలివి రాకముందు నుంచి కూడా తర్వాత మధ్యలో బంద్ చేసారు. వాళ్ళతో కాకుండా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల పొలం చేసిన వాళ్ళు కూడా చేస్తారు. ఆడికెళ్ళి శ్రీనివాసరెడ్డి ముందుకు వచ్చి జాతర అంటే ఇక్కడ చుట్టుపక్కల చాలామంది చేస్తారు. మల్లన్న జాతరలు బాగా అవుతూ ఉంటాయి ఈ నెల మొత్తం. కానీ ఇది ఒక పద్ధతితో సిస్టమేటిక్గా జాతర ఎట్లా చేస్తారో అన్నీ స్టార్టింగ్ నుంచి గంగా తెప్ప, కళ్యాణము, అగ్గిగుండాలు ప్లేస్ ఇది నాగవెల్లి అంటారు. ఈరోజు ఆ జాతర సిస్టమేటిక్గా చేస్తున్నారు. 25 సంవత్సరాలు అవుతుంది. ఇక మేము కూడా అనుకుంటున్నాం ఎన్ని రోజులైనా ఇప్పుడు గుట్టల ప్రాంతాలు ఉన్నా కానీ ఎప్పుడైనా డెవలప్మెంట్ ఉంటుంది బాగా. మనం ఎక్కడైనా బయట కూడా పోతాం, చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది కూడా అట్లనే ఉన్న చుట్టూ ప్రాంతం కూడా బాగున్నది. మా పెద్ద మనుషులు కూడా సహకరించి ఎమ్మెల్యే సాబ్ కూడా అన్నాడు, అయినంత వరకు సహకరించి వచ్చేసరి గుడి కూడా స్టార్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నాం. అది కూడా పెద్ద ఎత్తున ఆయన నిన్న మాకు మాట ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి మండ ఇప్పుడు మా మున్సిపల్ అయినందుకు ఫస్ట్ జాతర ఇది. కాబట్టి రేపు ఎంతో డెవలప్మెంట్, ఈ గుడిని డెవలప్మెంట్ చేస్తామని నిన్న ఎమ్మెల్యే గారు నిన్ననే ఇది జాతర అయ్యేలా కాదు. నిన్న మరి అగ్గుగుండాలు, నిన్న బోనాలు, మరి ఊరేగింపు, మరి మొన్ననేమో మహిళలు. నిన్న ఎమ్మెల్యే గారు నిన్న ఇక్కడికి వచ్చి ఇచ్చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. కాబట్టి దీన్ని ఊరు పెద్దలను అందరి సమక్షంలో ఈ గుట్టను డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా అనుకుంటున్నాము. కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఈ గుడి కూడా దీని నిర్మాణము పునరుద్ధరించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. కింద మన ఎల్లమ్మ గుడి కూడా చిన్నది గుడి కూడా విగ్రహం ప్రతిష్ట అక్కడ కూడా పెట్టాలని ఉన్నది. కాబట్టి ఇక్కడ వికార్ సెక్షన్ కాలనీ, ఇక్కడ రామేశ్వరం మండ, ఇక్కడ ఎన్నో కాలనీలు అభివృద్ధి చెందినాయి. కాబట్టి దీనికి అంతా కూడా రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున దీన్ని ఒక 4-5 రోజులు జాతర ఇది. ఎందుకంటే ఇది చాలా ఏళ్ళ తరబడి ఉన్న గుడి. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మరి దీనికి దాతలు, మరి పెద్దలు అందరూ కలిసి దీనికి ఒక రామేశ్వరం మండ విలేజ్లో దీన్ని గుడిని డెవలప్మెంట్ ఎంత ఎత్తున చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి రేపు 27 తారీఖు నాడు కూడా మన సీతారామ కళ్యాణం 2 తావుల రామేశ్వరం మండలం అవుతుంది. కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చి దాన్ని కూడా పురస్కరించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము.